మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోనా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అనారోగ్యం వస్తే ప్రార్థిస్తున్నామా? సమస్యలు అధికమైనప్పుడు మనం ప్రార్థిస్తున్నామా? సమయమనక అసమయమనక మనం ప్రార్థించగలుగుతున్నామా? దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించాలా. యోనా గారు సమయం చూడలేదు, సందర్భం చూడలేదు, పరిస్థితిని చూడలేదు. ఏమి జరిగినా నేను ప్రార్థించాలి, ఇప్పుడు అప్పుడే బయటపడగలుగుతా అని చెప్పి ప్రార్థించాడు, బయటపడ్డాడు. అంతే దేవుని బిడ్డలారా, మనం కూడా పరిస్థితి అనుకూలించినప్పుడు మనం ప్రార్థిస్తే దేవుడు పరిస్థితిని నీకు అనుకూలంగా మారుస్తాడు. ఆమేన్. అనారోగ్యం నీకు సహకరించినప్పుడు నీవు ప్రార్థిస్తే నీ అనారోగ్యం ఆరోగ్యంగా మారుతుంది. దేవుని బిడ్డలారా, సమయమనక అసమయమనగా నీవు గనుక ప్రార్థించగలిగితే నీ కోసమే సమయము ఎదురు చూసేలా దేవుడు తయారు చేస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రార్థన విలువను అర్థం చేసుకొని, ప్రార్థనే మన జీవితానికి ఒక ఆయుష్ అనే విధముగా మీరు ఉంటే దేవుడు మీ జీవితాలను ఆరోగ్యంలో ప్రతి పరిస్థితిని నీకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన విలువ తెలియక ఎన్ని రోజులు ప్రార్థించలేకపోతున్నాం. నాయనా, ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రతి విషయంలో కూడా ప్రార్థించి యోనాలాగా అన్నిటిలో కూడా మేము బయటపడే బిడ్డలుగా మేము ఉండులాగున నీవే సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.